హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాల్మెన్సీ. సర్వే జన సుఖిన భవంతు. ఈ వీడియోలో మనం హైదరాబాద్లో ఉన్నటువంటి న్యూ సెక్రటేరియట్ బిల్డింగ్ చూద్దాం. ఇది ట్రావెలింగ్ వీడియో అండి. నేను మా ఫ్రెండ్ బైక్ మీద వెళ్తూ రికార్డ్ చేశాను. మీరు చూడొచ్చు, చాలా అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది ఆ చెట్ల మధ్యలోంచి. ఆ అంబేద్కర్ విగ్రహం కింద ఒక చిన్న మ్యూజియం లాంటిది అంబేద్కర్ గురించి చెప్పడానికి నిర్మించారు. అది రౌండ్గా భారత్ ఓల్డ్ పార్లమెంట్ మాదిరిగా ఉంటుంది. మీకు తెలుసు, అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రచించారు. పార్లమెంటు ఫామ్ అయినప్పుడు ఫస్ట్ ఈ కాన్స్టిట్యూషన్ తోటి స్టార్ట్ చేశారంట. దానికి ప్రతీకగా ఇది ఏర్పాటు చేశారు. అలాగే దానిపైనుంచి ఎన్టీఆర్ గార్డెన్స్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మన ట్యాంక్ బండ్ చూడండి, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. ట్యాంక్ బండ్ మీద చాలా నీట్గా ఉంది. సిటీ చాలా డెవలప్ చేశారు కాబట్టి అది ఆ డెవలప్మెంట్లో కంటిన్యూ అవుతూ ఉంది. సో ఎలా మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ కొత్తగా కట్టినటువంటి ఒక దీపం లాంటి స్ట్రక్చర్ కూడా కనిపిస్తుంది ఈ ట్యాంక్ బండ్ మీద. దాని ప్రత్యేకత ఏంటంటే మీరు చూద్దరు కానీ చుట్టూరు గ్లాస్ మాదిరి స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ మీద రిఫ్లెక్షన్స్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ మీకు కనిపిస్తాయి. అది మీరు దగ్గరుండి చూద్దరు కానీ ఇదే ట్యాంక్ బండ్ రూటు ఇట్లా చాలా ముందుకు వెళ్ళిన తర్వాత అదిగోండి అక్కడ కనిపిస్తుంది, చూసారా? అదే మన నియర్ టు అవర్ సెక్రటేరియట్ బిల్డింగ్ వచ్చాం. కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ చాలా రాజసంగా ఉందండి. పైన డూమ్స్ ఇండో ముస్లిం ఆర్కిటెక్చర్ స్టైల్లో దీన్ని నిర్మించారు. ఇంకొంచెం దగ్గరికి వెళ్తున్నాం. పైన మేఘాలు, కూల్ బ్రీజ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఈవినింగ్ వర్షం కూడా పడిందండి. దానివల్ల అనుకుంటా క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంది. అట్ ది సేమ్ టైం క్లౌడ్స్ అంతా పైన ఉండటం వల్ల చాలా రాజసం ఉట్టిపడింది. ఒక ప్యాలెస్ లాగా కనిపిస్తుంది మనకి. నేను బెంగళూరులో విధాన్ సౌధ అంటారు, అక్కడ సెక్రటేరియట్ని అప్పుడు చూసినప్పుడు ఇదేదో ప్యాలెస్ లాగా ఉందనుకున్నాను. మంద కూడా ఇంతకుముందు ఓల్డ్ స్ట్రక్చర్ అట్లాగే ఉండేది, బట్ ఇది ఇంకా అందంగా ఉంది. నేను ఇందాక చెప్పాను కదండి, ఒక దీపం లాంటి స్ట్రక్చర్ వస్తుంది అలా ట్యాంక్ బండ్ మీద వేసినప్పుడు అన్నాను కదా, అదే ఈ స్ట్రక్చరు. సో పైన దీపము, చుట్టూరు ప్రమిదిలాగా ఉంది. దీన్ని ఏమంటారో నాకు తెలియదు పేరు. ఆ గ్లాస్ డోమ్లో రైట్ సైడ్ మీకు మ్యారేట్ హోటల్స్ అనుకుంటావి, ఆర్ వైస్రా హోటల్స్. రిఫ్లెక్షన్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. సో యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ ఏంటంటే అమీర్పేట నుంచి పంజాగుట్ట వచ్చాము. పంజాగుట్ట నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ హైదరాబాద్ సెంట్రల్ అనే వాళ్ళు ఇప్పుడు రిలయన్స్ వాడు తీసుకున్నాడు. అది పక్క నుంచి అలా స్ట్రైట్ వస్తే మనకి ఇలా విధాన్ సౌధ ఆర్ న్యూ సెక్రటేరియట్ బిల్డింగ్ వస్తుంది. దాని నుంచి రైట్ సైడ్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తే మనకి నారాయణగూడ అనే వస్తుంది. ఆ నారాయణగూడలో ఉన్న కాలేజ్ మా ఫ్రెండ్ ఏదో జాయిన్ అవుతానంటే తను కూడా వచ్చారన్నమాట. ఆ కాలేజ్ కూడా నేను చూపెడతాను. సో ఈ గ్రీనరీ కూడా చాలా బాగుందండి. నేను ఈ ఏరియాకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, ఈ మధ్య ఇటు రాలేదు. చాలా నీట్గా డెవలప్ అయినట్టు అనిపిస్తుంది. ఈ చెట్లు కూడా ఇంతకుముందు చిన్న చిన్న చెట్లు ఉండేవి, అవి కూడా మంచిగా పెరగటం వల్ల ఈ రోడ్లకి ఆర్ ఈ ప్లేస్కి చాలా అందం కనిపించింది. ఇదే ఆ కాలేజ్, కేశవ్ మెమోరియల్ లా కాలేజ్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పక్కనే ఉంది. కామర్స్ కాలేజ్కి వచ్చాము యాక్చువల్లీ.